కాలేజీల్లో సీట్లు ఫిల్ అవ్వడం లేదు, గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ రావడం లేదు. సో ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను, గవర్నమెంట్ స్కూళ్ళలో పరిస్థితి మారింది, చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు మీ పరిసరాల్లో ఉన్నటువంటి, మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ని విజిట్ చేయండి. విజిట్ చేసి ఒకసారి చూడండి అండ్ మీ పరిధిలో ఉన్నటువంటి మీ మిత్రులను గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ అయ్యేటట్టుగా చూడండి అనేదే ఈ సందర్భం మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నారు ఈ అవకాశం ఇచ్చింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. 10 సంవత్సరాల రీయూనియన్ చేసినటువంటి ఆర్గనైజర్స్కి, పార్టిసిపేట్ అవుతున్నటువంటి అప్పటి స్టూడెంట్స్, ఇప్పటి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ చాలా సంతోషం. 97లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సివి రామన్ కాలేజీని 2001లో మేము టేకప్ చేసి ఏసీసీలో ఇప్పుడున్నటువంటి డిమార్ట్ ప్లేస్లో ఉండేటటువంటి షెడ్లో తీసుకొని దాని తర్వాత 3 సంవత్సరాలకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి బెల్లంపల్లి చౌరస్తాలో సివి రామన్ డిగ్రీ కాలేజ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రీయూనియన్ అనేటటువంటిది చాలా సంతోషం. మనకు ఇందులో మనకు ఉండేటటువంటి విద్యార్థి దశలో ఏర్పడినటువంటి అనుబంధాలు, ఆత్మీయతలను సంతోషంగా పంచుకుంటూ, అంతేకాకుండా ఇప్పుడు మీరు ఉండేటటువంటి పేరెంట్స్ హోదాలో ఉన్నారు కాబట్టి ఈ సమావేశంలో మీ ఆనందంతో పాటు ఒక రకమైనటువంటి లక్ష్యం, ఒక రకమైనటువంటి మెసేజ్, ఒక రకమైనటువంటి ఆలోచన కూడా మన లోపల రావాలి. అది సమాజానికి, వ్యక్తిగతానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ప్రజెంట్లీ నేను యాక్చువల్గా జీపీవి శేఖర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ 2013లో అదే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. నేను నా గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ, ఎందుకంటే మనిషి జీవితంలో సెల్ఫ్ అసెస్మెంట్ అనేటటువంటిది చాలా ముఖ్యం. రేపు పొద్దున మీ పిల్లల గురించి కానీ, మన గురించి కానీ, మన ఆలోచన విధానంలో ఏ రకంగా ఉండాలనేటటువంటిది మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం, ఆచరించాలి కూడా. నేను ఇక్కడే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్లీట్ చేశాను. 1976లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను. మాధవ్ కుమార్ సార్ గారిని వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తుంది. 79లో నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. 79 డిసెంబర్లో గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ బాటనీ డిపార్ట్మెంట్లో అపాయింట్ అయ్యాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి, కొన్ని లైక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది టీచర్స్, ఇంతమంది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి రకరకాలైనటువంటి వృత్తిలో మిమ్మల్ని భాగస్వాములుగా చేశారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీరు టీచర్స్ అయ్యారు, క్లర్క్లు అయ్యారు, ఇంకా రకరకాల పోస్టులలో ఉన్నారు. యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేటటువంటిది నేను చదువుకునే రోజులలో నా గురువులు, నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రేరణ నన్ను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు విద్య వైపు వల్లించగలిగిందనడానికి వారి పుట్టించినటువంటి తల్లిదండ్రులకి, నాకు చదువు నడిపినటువంటి నా గురువులకి మీ అందరి ముందర కూడా నేను పాదాభివందనం చేస్తూ, ఈ రకంగా నన్ను మలిచినటువంటి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను చదివినప్పుడు డిగ్రీ కాలేజీ ఇప్పుడు ఉన్నటువంటి ఏసీసీ ఫ్యాక్టరీలో ఉండేది. ఇక్కడి నుంచి అక్కడికి మేము నడిచిపోయే వాళ్ళం, అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేవాళ్ళం. నడిచి వచ్చేటప్పుడు దాదాపుగా ఒక ప్రిన్సిపల్ గారికి తప్ప మిగతా లెక్చరర్స్ ఎవరికి కూడా కనీసం ఒక సైకిల్ కూడా లేదు. దట్ వాజ్ ఇన్ 1972-74. వచ్చేటప్పుడు మా టీచర్సు, మేము బీజెడ్సీ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు నడిచి, ఇగో ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం ఇది, ఈ ఎర్త్లో ఉండేటటువంటి కెమికల్స్ ఇవి,
ఈ వాటర్లో ఉండేటటువంటి కెమికల్స్ ఇవి అని చెప్పినప్పుడు దాని యొక్క ప్రభావమే ఇవాళ నేను ఒక లెక్చరర్గా టీచింగ్ ఫీల్డ్లో గుర్తింపబడడానికి కారణమైంది అనేటటువంటి ఒక విషయాన్ని, అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన, ఒక మనిషి యొక్క ఆలోచన, ఒక మనిషి యొక్క విధానము ప్రతి జీవితంలో కూడా మార్పు తెస్తుంది. అదే నన్ను ఉపాధ్యాయంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నా ప్యాషన్ టీచింగ్. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను గ్రూప్ 1 రాశాను. ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద డిస్ట్రిక్ట్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఐ చార్జ్డ్ ఫర్ 1 వీక్. అది నాకు నచ్చలేదు, ఎందుకంటే నాకు గోల్ ఏంటి, నేను టీచర్ కావాలి. ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఆఫీసర్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ ఫర్ 1 year. అది వదిలిపెట్టాను. మళ్ళీ గోల్ ఏంటి, టీచర్ కావాలి. టీచర్ కావడమే కాకుండా ఏ కాలేజీలో నేను చదివాను అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ, అదే కాలేజీలో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యేటటువంటి భాగ్యం ఇచ్చినటువంటి ఈ విధాతకు నేను కృతజ్ఞత వ్యక్తున్నాను. రెండోది, ఈ ప్రైవేట్ వ్యవస్థ అనేటటువంటిది నాకు అడ్మినిస్ట్రేటివ్గా సంబంధమే తప్ప నేను డైరెక్ట్ టీచర్ను కాదు. విద్యలో ఉండేటటువంటి ప్యాషన్ ద్వారా నేను ఫస్ట్ గౌతమి జూనియర్ కాలేజ్ 1980లో పెట్టాను. మంచిర్యాల విద్యానికేతన్ 90లో పెట్టాను. దాని తర్వాత సివి రామన్లో 2001లో ఎంటర్ అయ్యాను. మనకు ఉండేటటువంటి విద్య వ్యాపారంగా చేయలేనటువంటి ఒక వీక్నెస్, బలహీనత ఉండడంతో వ్యాపారవేత్తలుగా నిర్వహించేటటువంటి విద్యా వ్యవస్థలో నేను ఇవ్వడలేను అనేటటువంటి ఒక ఆలోచనతో బయటకు వచ్చి సివి రామన్లో ఉండి ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి సివి రామన్ చేస్తూ, సివి రామన్ ద్వారా విద్య రావాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 5 పీజీ కోర్సెస్తో స్థాపించినటువంటిది సివి రామన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. మన దగ్గర డిగ్రీతో పాటు 5 పీజీ కోర్సెస్ కూడా నడుస్తున్నాయి. ఇది విద్యకు సంబంధించినటువంటి వ్యవహారము. మీరు ఆల్రెడీ పేరెంటల్ పొజిషన్లో ఉన్నారు. మీరందరికీ అభినందనలు తెలుపుతూ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా కానీ, ఇక్కడ ఉండేటటువంటి తిరుపతి కానీ వీళ్ళంతా కూడా నాకు స్టూడెంట్స్. ద బాండింగ్ బిట్వీన్ ఎ టీచర్ అండ్ ఎ టాట్ ఈజ్ ఎటర్నల్. విద్యకు విద్యార్థికి ఉండేటటువంటి సంబంధం అనేటటువంటిది జీవితంలో శాశ్వతం. మరి ఈ విద్య అనేటటువంటిది మనకేం నేర్పాలి? క్లాస్లో మ్యాథ్స్ ఎవరైనా చెప్తారు, క్లాస్లో బాటనీ ఎవరైనా చెప్తారు, క్లాస్లో జువాలజీ ఎవరైనా చెప్తారు, ఇంకెవరైనా చెప్తారు. బట్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ యువర్ సర్వీస్, అవుట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్? మీకు జీవితం నేర్పాలి. ఇవాళ నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా, ప్రశాంతంగా ఎంతమంది తమ యొక్క జీవితాన్ని సాగిస్తున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా మీరు జీవితాన్ని సాగిస్తున్నారో ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి వనరులను ఏర్పరచుకొని దాని ద్వారా ప్రాక్టీస్ చేస్తే మాత్రం తప్పకుండా ఉంటుంది. రెండవ అంశం ఏంటంటే, మీ పిల్లలను, ఇప్పుడు మీరు పేరెంటల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఒక గురువుగా, ఒక ఫిలాంథ్రఫిస్ట్గా, ఒక టీచర్గా మీకు చెప్పేది ఏంటంటే, క్లాస్ రూమ్ టీచింగే తప్ప సమాజం గురించి నేర్పించండి మీ పిల్లలకి. సమాజాన్ని అర్థం చేసుకునేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఇవ్వండి. ఇవాళ నేను టీచర్ని అయ్యాను, నాకు ప్యాషన్. కానీ నా క్లాస్మేట్స్, నా మిగతా వాళ్ళందరూ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు. నా స్టూడెంట్స్ రాజకీయ నాయకులు ఉన్నారు. దివాకర్ రావు ఎమ్మెల్యే మొన్నటి వరకు నా క్లాస్మేట్. ప్రేమ్ సాగర్ రావు నాకు స్టూడెంట్. అట్లా రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ పీపుల్లో ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ మీరు మంచి ఉన్నత స్థితిలో గర్వించేటటువంటి వాళ్ళం మేము. ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉంది రేఖ, షీ ఈజ్ మై స్టూడెంట్. అట్లా 100 మంది డాక్టర్లు ఉన్నారు మంచిర్యాలలో నాకు స్టూడెంట్స్. ఒక 2000 మంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్. ఇవన్నీ ఏంటంటే మాకు ఇచ్చేటటువంటి ఎనర్జీ బూస్టింగ్. ఈ రకంలో కూడా మాకు ఒక టీచర్ అండ్ టాట్ అనేటటువంటి బంధం ఉంది. కాబట్టి దాని ద్వారా మీరు చెప్పాల్సింది ఏంటంటే, కమింగ్ జనరేషన్ అనేటటువంటిది ఎమోషనల్ బాండింగ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. మీరు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మా పిల్లలు మమ్మల్ని పట్టించుకుంటలేరు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు అనేటటువంటిది కాకుండా, ఈ వేదిక మీద మీకు ఒకటే చెప్తున్నాను నేను, యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్, యాజ్ ఎ లెర్నర్స్, యాజ్ ఎ ఎడ్యుకేషనలిస్ట్గా మనం విజ్డమ్ ఉన్నటువంటి వాళ్ళుగా చేయాల్సింది ఏంటంటే,
ఆత్మవిమర్శతో పిల్లలకు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించేటటువంటి అవకాశం ఇవ్వండి. దాని ద్వారా వాళ్ళకు మంచి చెడు అనేటటువంటి ఆలోచన ఇచ్చి మీరు సమాజంలో ఒక మంచి ప్రొడక్షన్ అనేటటువంటి ఇవ్వండి. సివి రామన్ కాలేజ్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఎథిక్స్తోని దాంతో ఉండేటటువంటి సంబంధంతోనే ఉంటుంది. ఇక వ్యవస్థాపకులైనటువంటి గుజ్జాల రవీందర్ గారు నాకు చాలా మిత్రులు. అన్ని రకాలుగా మేము మా విషయాన్ని పంచుకుంటాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటే చెప్తాను, రీయూనియన్ అనేటటువంటిది చాలా శ్రమతో కూడుకున్న పని నరేష్. ఎందుకంటే బాయ్స్ హై స్కూల్లో నేను చదివాను మంచిర్యాలలో. 2016లో 50 సంవత్సరాల రీయూనియన్ చేశాను నేను బాయ్స్ హై స్కూల్లో. 50 years ఆఫ్ ది రీయూనియన్ ఫ్రమ్ ది బాయ్స్ హై స్కూల్ ఫ్రమ్ 7th to 10th. ఈవెన్ అమెరికా నుంచి కూడా 14 మంది మా సీనియర్స్ వచ్చారు, నాకు సీనియర్స్. దట్ ఈస్ ఎ మెమరీ ఇన్ మై లైఫ్. ఇంకొకటే నాకు ఆశ ఉంది. నేను గవర్నమెంట్ కాలేజీలో టీచర్గా ఉన్నాను, స్టూడెంట్గా ఉన్నాను. అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో. అది కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2025 డిసెంబర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ 50 years సెలబ్రేషన్స్ కూడా చేయడానికి మేము చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడుకున్నాయి. కాబట్టి మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీరు ఇక ముందు కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ సార్ కోరుతున్నాను. పద్ధతికి భిన్నంగా మాట్లాడతారు. ప్రియమైన తల్లిదండ్రులారా, అందులో ప్రధానంగా తల్లులు రేపటి సమాజాన్ని నిర్మించే తల్లులు. సో రెస్పెక్టెడ్ జీపీవి శేఖర్ సార్, మై బిలవ్డ్ ప్రిన్సిపల్ భూపత్ సార్, దెన్ విచ్ వాస్ కేమ్ టు మంచిర్యాల్ డిగ్రీ కాలేజ్, దట్ ఈస్ నర్సాయి సార్, చివరికి ఉన్నటువంటి తిరుపతి సార్, శ్రీనివాస్ సార్, పూర్ణచంద్ర సార్, రమణ సార్, శ్రీనివాస్ సార్, అమాయకుడు రమణ సార్, ఇంత మంచిగా నమ్ముతున్నారు చూడండి. శ్రీనివాస్ ఫిజిక్స్. తర్వాత నవ్ ప్రిన్సిపల్ బీయింగ్ ఫర్ ది కాలేజ్ సంపత్ సార్, ఎవరు అందగాడు చూడండి, ఇంత అందంగా మీరు ఎవరన్నారా అట్లా. ఈయన ఎవర్ గ్రీన్ స్టీల్ బాయ్ కమల్ సార్, సార్ ఫిజికల్ డైరెక్టర్ సార్, వాలీబాల్ అంటున్నాడు, నేను వాలీబాల్ ప్లేయర్ అయినా సార్. తర్వాత కుమార్ సార్, తర్వాత కెమిస్ట్రీ మాధవ్ కుమార్ సార్, వన్ ఆఫ్ ది పిహెచ్డి స్కాలర్ సతీష్ సార్ జువాలజీ, ఒక బాటనీ సార్ ఇక్కడ లేదు. మీరు నాకు కోఆపరేట్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడితే, లేకుంటే ముగించి కూర్చుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని రూల్ చేయలేను, ముందే చెప్పినట్టు మీరంతా తల్లులు తండ్రులు. సివి రామన్ స్కూల్లో ఒక అమ్మాయి అమ్మమ్మ అయింది. అది పెద్ద లెక్క కాదు. ఆ అమ్మాయి జనరల్గా 15-16 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటుంది, మళ్ళీ వాళ్ళ బిడ్డ కూడా 20 ఏళ్ళ లోపలనే పెళ్లి చేస్తుందంటే అమ్మమ్మ అయింది. కానీ ఒక మేల్ స్టూడెంట్ తాత కూడా అయింది. ఇట్స్ వండర్. సో అమాయక బ్యాచ్ డిగ్రీ వాళ్ళకు, జీనియస్ బ్యాచ్ డిగ్రీ వాళ్ళకు, లంగల బ్యాచ్ డిగ్రీ వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. అమాయకంగా ఉండే వాళ్ళకి ఇంట్లో బాధే, సమాజంలో బాధే, ఆడబిడ్డలతోని పోరే, అత్తమామతోటి పోరే, ఆఖరికి భర్తతో కూడా పోరే. ఎవరు నిలబడతారు గట్టిగా అంటే సమాజంలో లంగలే నిలబడతారు. అన్నింటినీ తట్టుకుంటారు వాళ్ళు. సో మీరు ఈరోజు తల్లులు తండ్రులు, తల్లులకు తండ్రులకు తల్లి తండ్రి బాధ్యత మాత్రమే లేదు, తల్లులకు తండ్రులకు సామాజిక బాధ్యత ఉంది.
నా స్టూడెంట్స్ డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీస్ ఆఫీసర్లు, లెక్చరర్లు, టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు. రవీంద్ర మోడల్ స్కూల్లో ఒక బ్యాచ్ వాళ్ళు 26 మంది. 10th క్లాస్లో వాళ్ళ క్లాస్ పెట్టి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అమ్మాయిలు 10th, అబ్బాయిలు 10th, 3 ఈరోజు అమెరికాలో ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ విత్ దట్ డైలాగ్, విత్ దట్ స్టేట్మెంట్. డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు ఉన్నందుకు నేనేమీ గర్వపడతలేను. నా స్టూడెంట్ ఒక్కడు కూడా రౌడీ కాలేదని నేను గర్వంగా నదిలో పడితే నదిలో ఈత రాకుండా కొట్టుకుపోతాం. సహజంగా ఏదో ఒక ఒడ్డుకు బారేస్తుంది. కానీ ఈరోజు నేను నడి సముద్రంలో ఉన్నాను. ఈరోజు నేను నడి సముద్రంలో ఉన్నాను. బ్రాండ్ షాప్ పెట్టుకుంటే ఉండేవాడిని కాదు. ఒక కమిట్మెంట్తో విద్యను అందించినందుకు నమ్మి సముద్రంలో ఉన్నా నేను తప్పకుండా ఈదాల్సింది, లేకుంటే పాతాళంలో కూడా. తప్పకుండా ఈదుతా, ఒడ్డుకు వస్తా, మళ్ళీ నర్సరీ, ఎల్కేజీ ఏసీ క్యాంపస్తో స్కూల్ పెట్టుకుంటాను. మళ్ళీ ఇందులో నా బంధువులు కూడా ఉన్నారు. అక్కడ సుధీర్ ఉన్నాడు, ఇక్కడ సల్ల నరేష్ ఉన్నాడు. ఈ ప్రోగ్రాం అంతటికీ మీరు అందరూ కారణమైనా సల్ల నరేష్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తాను. బంధువులు కాని వాళ్ళు బంధువులు ఉన్నారు. నా కష్టం, సుఖం, నా ప్రయాణం, నా కోసం ఏడ్చి, చాలాసార్లు ఏడ్చి, మా కుటుంబం కోసం ఏడ్చిన బంధువు కానీ బంధువు ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ ఒక చుట్టూ తిప్పుకురాగలుగుతాడు. బహుశా 10th క్లాస్లో చదువుకోలే ఆయన. అది అక్కడ కూర్చో ఎప్పటికీ ఒకే తిరుగుతులు పొందని కల్పన ఉన్నది, స్వర్ణలత ఉన్నది. నాకు ఆటలలో గురువు, కోల్ ఇండియాలో 10ల కొద్ది మెడల్స్ సాధించినటువంటి మా అన్న రాములన్న పెట్టున్నది, గున్నాలు పెట్టుకున్నాడు కూర్చున్నది. డ్యూ విత్ పర్మిషన్ ఐ కాంట్ సే ఆల్ ది నేమ్స్. అక్కడ సిఐటి లీడర్ నిన్ననే కలిసి వాళ్ళ కొడుకు హై స్కూల్ నుండి నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ ఐఎమ్ ఫౌండర్. ఐ ప్రౌడ్లీ సే ఐఎమ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్. ఐఎమ్ నాట్ ఏ అర్థమెటిక్స్ ఫౌండర్. ఐఎమ్ నాట్ ఏ జ్యువెలరీ ఫౌండర్. ఎస్పెషల్లీ ఐఎమ్ నాట్ ఏ బ్రాండ్ షాప్ ఫౌండర్. ఐఎమ్ ఫౌండర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఫ్రమ్ KG to PG. Now it's running. డిగ్రీ కాలేజ్ వరకే నేను పరిమితం, పీజీ కాలేజ్ కాదు. ఇక్కడ మనం అందరం మీకు సంబంధం ఉన్నదో లేకపోవడం, నేను ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చానో ఒక పుస్తకంలో రాసిన ఆ పుస్తకం మీరు అందరూ చదవాలని కోరుతా ఉన్నాను. నా రెవల్యూషన్ ఇన్ లైఫ్ను నేను బొగ్గురవ్వాలనే పుస్తకంలో రాశాను. ఇది వరల్డ్ వైడ్గా సాహితీ రంగం లోపల గొప్ప క్రియేషన్ తీసుకొచ్చింది. వందలాది రివ్యూలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఈ పుస్తకం రిలీజ్ అయింది February 11th. వరల్డ్ వైడ్గా రివ్యూస్ వచ్చినాయి. సాహితీ రంగంలో అదొక గొప్ప గుర్తింపట పబ్లిషర్స్కి. అదే పుస్తకాన్ని మళ్ళీ మొన్న సండే కాకుండా లాస్ట్ సండే ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయింది, ఎంబర్స్ ఆఫ్ కోల్డ్. నేను రచయితని కాదు, రైటర్ని కాదు. నేను స్కూల్ పెట్టుకోవడానికి ఈ పుస్తకంలో ఉన్న విషయమే పునాది. నేను అందరిలాగా చదువుకుంటే ఈ టీచర్నో లెక్చరర్నో అయ్యేవాడిని. నేను రెగ్యులర్గా చదువుకున్నది 7వ తరగతి మాత్రమే. 8, 9, 10 సివి రామన్ స్కూల్ పిల్లలకు అందరికీ తెలిసే విషయం. మీకు తెలియదు, చెప్పుకునే అవకాశం రాలేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా 25 సంవత్సరాల సివి రామన్ స్కూల్ విద్యార్థులు గెట్ టుగెదర్ చేసిండు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఆ జరిగిన 1 monthకి మళ్ళీ వాళ్ళకు ఇంకో బ్యాచ్ వాళ్ళు చేసిండు. వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు. 2 కోరికలు ఉండే ఒక కోరిక ఈరోజు తీరుతున్నది. డిగ్రీ కాలేజీ పిల్లలు కూడా
ఇటువంటివి చేయాలి. ఇక మిగిలింది రవీంద్ర మోడల్ స్కూల్. 4 ఏళ్ల నుండి వాళ్ళని అనుకుంటూ ఇప్పుడు పోతున్నారు వాళ్ళు దసరా. అమెరికా నుండి కూడా 20 మంది ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు ఆల్రెడీ. ఆస్ట్రేలియా నుండి బుక్ చేసుకున్నారు. దసరాకి ఇక్కడికి వస్తున్నారు. ఇన్నేళ్ళ నుండి లేదు, ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళతో ఒక మాట అన్నారు, నేను బతుకున్నప్పుడు అన్నా మీరు చేయండి అని చెప్పాను. సో నెక్స్ట్ దసరా జరుగుతుంది. నేను ఎందుకు కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నా అంటే మీకు సంబంధించిన విషయాలే మాట్లాడతాను. నేను పార్టీ నుండి బయటకు వచ్చిన రోగాల బండి లెక్కించి చిత్రహింసలు అనుభవించడం, బయటకు వచ్చేసరికి లైవ్లీహుడ్ సమస్య మీ అందరూ తెలిసి ఉండాలి. ఎట్లా బతకాలి? గతం సింగరేణి ఉద్యోగం ఉండే డిస్మిస్ చేసిండు. చదివిందేమో ఇంటర్మీడియట్ ఫెయిల్. 8, 9, 10, 11, 12 హోటల్లో, మా సొంత హోటల్లో గ్లాసులు కడుక్కుంటూ చదివిన నేను. ది ఫౌండర్ రఘునాథరావు, ది గ్రేట్ డెమోక్రాట్ ఇన్ అవర్ హోల్ స్టేట్ మా పెద్ద అన్నయ్య. అర్చనటిక్స్ ఫౌండర్ మా 2వ అన్నయ్య. నేను 3వ వాడిని. ఈ స్కూల్కు పునాది వేయడంలో మధుసూదన్ రావు సార్ యొక్క పాత్ర చాలా గొప్పది. ఈరోజు రాలేదు ఆయన, రాజస్థాన్ టూర్ పోయింది. ముందే టికెట్లు బుక్ అయినాయి కాబట్టి రాలేకపోయిండు. నేను జైల్లో ఉన్నప్పుడు ములాఖాత్కి వచ్చాను. దట్ వాజ్ ఇన్ 1975, 96. ఆల్రెడీ నీకు ఒక పాప ఉన్నది, ఏం పని చేస్తావు మరి? ఏదో పని చేసి బతకాలి కదా బయటకు వచ్చినాక. సింగరేణి ఆల్రెడీ హైకోర్టులో రిట్ చేసినా, కన్నాపిరాన్ని వాదిస్తూ ఉన్నాడు, కేసు గెలుస్తా. కానీ ఇంకా 3-4 ఏళ్ళు పడుతుంది. ఎట్లా? అప్పటికే మధుసూదన్ సార్ సివి రమణ్ పేరుతో హన్మకొండలో స్కూల్ పెట్టుకున్నాడు. నేనేమన్నానంటే, మధుసార్ నువ్వు ఆల్రెడీ హన్మకొండలో స్కూల్ పెట్టుకున్నావు కదా, అదే సివి రామన్ స్కూల్ నేను రామకృష్ణపూర్లో పెట్టుకుంటా, సొసైటీని నిర్మాణం చేయమని చెప్పి బుక్లో ఉంది. నేను జైల్లో ఉండగానే సివి రామన్ స్కూల్కు పునాది పడ్డాను. స్కూల్ పెట్టుకుంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ రామకృష్ణపూర్లో 12 మంది టీచర్లు. వాళ్ళ సొంత తమ్ముడు మధుసూదన్ సార్ తమ్ముడు సురేందర్రావు, మా బావమరిదిలో వీళ్ళిద్దరు. ఆయన ప్రిన్సిపాల్గా, నేను కరెస్పాండెంట్గా ఉన్నాను. నన్ను ప్రిన్సిపాల్గా కూర్చోమన్నారు గౌరవం కూడా. ఫౌండర్ని నేనే కాబట్టి. నాకు రేపో మాపో ఉద్యోగం వస్తే వెళ్ళిపోతా, కరెస్పాండెంట్గా సీట్లో కూర్చోకుండా నడుస్తుంది, నువ్వే ప్రిన్సిపాల్ కూడా అని చెప్పి. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ క్లాసెస్ ఇవ్వమంటే ఎవరు 3 క్లాసులు కడితే 12 మంది. ఒక క్లాస్లో 3. 3వ తరగతికి, 4వ తరగతికి, 5వ తరగతికి క్లాస్ ఇచ్చేది నేనే. 3 ఒకటే క్లాస్లో కూర్చొని చెప్పి అందులో చదివిన వాళ్ళు ఈరోజు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పద రాజీవముల సేవి నిర్వాణ సోపానం అధిరోహణం నాడు శిఖరవనం ఉంటుంది. 9 సార్లు ప్రస్తావించాడు. ఈ సేవ ఎవరికి దొరకదు. మోడీకి దొరకదు, బిల్ క్లింటన్కి దొరకలేదు, ఇప్పుడున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా దొరకదు. అక్కడ ఆ 2 బ్రదర్స్ కొద్దిగా నాకు కోఆపరేట్ చేయాలి, మీరిద్దరు కొద్దిగా నాకు కోఆపరేట్ చేయండి. ముగిస్తుంది. కానీ సల్లనరేష్ వచ్చి చెప్తాను, అర్థమైంది నాకు. వేల స్పీచ్లు ఇచ్చిన నేను ఎందుకు. కృష్ణుని కూడా గురువు ఉన్నాడు సాందీపుడు, రామునికి గురువు ఉన్నాడు, వాళ్ళ కుల వంశ గురువే వశిష్ఠుడు. దేవుళ్ళకే గురువులు ఉన్నప్పుడు గురువు స్థానం అటువంటిది. ఇక అసలు విషయానికి వస్తాం. సల్లనరేష్ ఒక 5 నిమిషాలు పక్కకు పోతే నాకు సంతోషంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు టైం తీసుకో, 5 నిమిషాలు తర్వాత మీరు ఈరోజు తల్లిదండ్రులు, మీకు భర్త ఉన్నాడు, వాళ్ళకు భార్య ఉన్నది. ఈ రోజు నుంచైనా మీరు భార్యాభర్తల సంబంధాన్ని మర్చిపోతారు. ప్రపంచంలో తల్లి కొడుకు, తండ్రి బిడ్డ, ఇవి సంబంధాల కన్నా 2 సంబంధాలు ప్రపంచంలో చాలా గొప్పవి. భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది, కానీ ఆ పదాలను మర్చిపోతారు. జీవిత సహచరులుగా మెదులు. స్నేహితునికి హితునికి తేడా ఉంటుంది. అది సాధ్యమా? సాధ్యమవుతుంది. 50 ఏళ్ళ కింద నుండి నేను పుస్తకంలో ఉంటే చూడండి,
నా భార్యకి సహచర్య అనే అన్నా నేను. 50 ఏళ్ళ కింద నేను ముందున్నా కదా, మీరు నాకన్నా ముందు ఉండాలి కదా. మీరు ఈరోజు ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీ పిల్లల కోసం కష్టపడుతున్నారు. 100% మీ పిల్లల కోసం కష్టపడుతున్నారు. అవునా? ఈ దేశంలో ఇప్పుడున్న పిల్లలకు సరిగ్గా చదువు చెప్పే టీచర్ లేడు, సరిగ్గా తల్లిదండ్రుల పాత్రను పోషించే తల్లిదండ్రులు కూడా లేరు. సామాధాన భేద దండోపాయాలు పిల్లల మీద ఉండాలి. మీ పిల్లలను మీరు కొడుతున్నారంటే మీరు మంచి తల్లిదండ్రులు వారు గుర్తు పెట్టుకొని రాసి పెట్టుకోండి. మరి అంత ఈజీనా? 50 ఏళ్ళ కింద మెయింటైన్ చేసినట్టు ఇప్పటి పిల్లలను మెయింటైన్ చేయగలుగుతామా? చేయలేము. ఇప్పటి పిల్లలు, ఆ పదం కరెక్ట్ కాదని చెప్తున్నా, ఇప్పటి పిల్లలు రాక్షసులు వాళ్ళు. కానీ మీకన్నా నాకన్నా 100 రెట్లు వాడుతున్నటువంటి పిల్లలు. ఒక్కసారి సెల్ ఫోన్ ఇవ్వండి, 2 చేతులతో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళ నాలెడ్జ్కి సంబంధించి మీరు అందించడం లేదు, మీ తల్లిదండ్రుల పాత్రను పోషించడం లేదు. విసుక్కుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చాలామంది చాలా ఉద్యోగాలు చేస్తున్నారు కదా. మీరు ఏం కోరుకుంటారంటే ఈ స్కూల్ పాడుగాను, వాడు సెలవు ఇచ్చాడు మా పిల్లలకి ఇవ్వాలని తిట్టుకుంటున్నారు. ఈరోజు మీరు సెలవులు ఇవ్వాలి, పిల్లలకు జైలు వారాయాలి. పిల్లలను పోల్చకండి ఎప్పుడు కూడా. మీ తల్లిదండ్రులు కూడా, మా తల్లిదండ్రులు కూడా నాకు డాక్టర్ కావాలనుకున్నారు అని నేను కాలే కదా. నా క్లాస్రూమ్లో నా క్లాస్మేట్స్ అయింది కదా, చదువు ఇద్దరికి ఒకటే తీరు చెప్పిండు కదా, ఇద్దరు సింగరేళ్ళే ఉట్టి పెరిగింది కదా. మరి నేను ఎందుకు కాదు, నా పక్కడు ఎందుకు? వాడిని పోల్చి వీళ్ళు మాట్లాడతారు. పిల్లలు ప్రదర్శన వస్తువులు కాదు. ఎవరైనా ఇంటికి వస్తే చాలు, ఇక మావాడు ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని చెప్తారు. ఒకళ్ళని తక్కువ చేసి చెప్తారు. అప్పుడే నీ ఇద్దరు పిల్లలనే వాళ్ళు గొప్ప చెప్తారు, వాళ్ళు తక్కువ చేసి చెప్తారు. పిల్లలు ప్రదర్శన వస్తువులు. అదొక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. బీవీ రావు ఉన్నాడు కదా, చైతన్య స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్ ఉన్నాయి కదా. వాళ్ళిద్దరూ అల్జీరియాలో డాక్టర్లుగా పనిచేశారు. వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్లో ఇక్కడ జాయిన్ చేయాలని అల్జీరియా నుండి వచ్చి, అప్పుడు రత్నం కోచింగ్ సెంటర్ ఒక్కటే ఉండేది, ఎంసెట్. వాళ్ళిద్దరు పిల్లలను జాయిన్ చేసేది ఇక్కడ గుంటూరులో రత్నం కోచింగ్ సెంటర్, ఫస్ట్ ఎంసెట్. అక్కడ చేంజ్ చేసి కొద్ది రోజులు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఈ పని మనం చేయలేమా. ఒక నెల రోజులు చూసిన వెంటనే అల్జీరియాలో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకి వచ్చేసి విజయవాడకు వచ్చి మనం కూడా ఎంసెట్ స్కూళ్ళు కాలేజీలు పెట్టాలి. మేము ఒకసారి ఆయన ఇంటికి, మా అన్నయ్య ఇంటికి వచ్చిండు. మా అన్నయ్య బిడ్డను ట్రైన్ చేసుకోవడం కోసం వచ్చి మాట్లాడిండు. మా అన్నయ్య బిడ్డ కూడా అక్కడ జాయిన్ అయ్యి నేను ఒకసారి వెళ్ళిన, ఆయన ఇంట్లోకి వెళ్ళిన ఆ పరిచయంతో. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అడిగి, సెలవులు రూమ్లో ఉన్నాం. సరే ఒకసారి పరిచయం చేయరా మరి అంటే, లే వాళ్ళు రారు. ఎందుకు మేడం? వాళ్ళు చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తారా మీరు అని అన్నది ఆమె. సరే ఒక్కసారి వాళ్ళని చూద్దామని చెప్తే, ఇప్పుడు ఆమె మొత్తం శ్రీ చైతన్య ఒక్కతే బిడ్డ వాళ్ళు వచ్చి నమస్తే అంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోయి చదువుకుంటున్నారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, మీరు ఎక్కడ ఉన్నారు, బీవీ రావు ఎక్కడ ఉన్నారు? సాధ్యం కాదా ఇది? మీకు సాధ్యం కాదా? మీ ఇంట్లో పిల్లలను ఒక రూమ్లో పెట్టి చదవించడం సాధ్యం కాదా? అవుతుంది, అందరికీ. అది 4 సైడ్ తోటి మనం చూడాలి. నేను మొన్న అరెస్ట్ అయ్యి జైల్లో వేసింది, బయటకు వచ్చిన, మళ్ళీ తిండి సమస్య సముద్రంలో ఉన్న ఈరోజు నేను. నాకు 2 పనులే తెలుసు. ఒకటి చదువు ఎప్పుడో నేర్చుకున్నా, 2 చిన్నప్పటి నుంచి హోటల్ కాబట్టి మళ్ళీ రెస్టారెంట్ పెట్టినా. అరెస్ట్ తోటి అదంతా గందరగోళం అయిపోయింది. బతుకుదేమి సమస్య వచ్చింది. అరెస్ట్ బయటకు వచ్చినాక నా బంధువే వచ్చి, సార్ నేను తక్కువ చేస్తలేను, నిజానికి తక్కువ చేయాలి చెప్తా, ఆడికి వస్తే ఒకళ్ళు బార్ పెట్టుకుంటాడు, సార్ మీరు ఇప్పుడు రెస్టారెంట్ పనిచేసినా కిరాయికి వెళ్ళాను.
₹1,00,000 కిరాయి ఇస్తారట, 10% ఇస్తారట. నేను ఇయ్యనా? మీరేం నడతలేరు కదా, ఒకటి కిరాయికి ఇచ్చలేదు కదా, అందరు కిరాయికి ఇచ్చుకుంటారు కదా, ఇవ్వండి. 4 రోజులు 5 రోజులు అయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ ఫోన్ దగ్గర మాట్లాడలేక ఎదురు మాట్లాడలేక మళ్ళీ ఫోన్లో మాట్లాడాను. చూడా, నేను అడక్క తింటా కానీ బ్రాండ్ షాప్ కిరాయి అని ఇవ్వలే. అంటే మనకు కొన్ని ఎథిక్స్ ఉండాలి. మీరు కావాలనుకుంటే మీ పిల్లల మీద రుద్దకండి. నన్ను మా ఫాదర్ డాక్టర్ కావాలనుకుంటే ఖాళీ కదా, మీరు కూడా రుద్దకండి. కానీ ఏది కావాలనుకుంటుందో అది చేయండి. నా బిడ్డ బీకామ్ ఇంటర్మీడియట్ కామర్స్ తీసుకుంటే నా కొలీగ్ ఎంకేపూర్లో పనిచేసేటప్పుడు కామర్స్ అవుతావు కదా, నీ బిడ్డని కామర్స్ అవుతావా, కాలేజీ స్కూల్ పెట్టుకుని ఏంటి కదా, చదువు కదా, అది చదువు కదా. భూపసార్ ఉన్నాడు కదా ఇక్కడ, కామర్సే కదా, ప్రిన్సిపల్గా పనిచేసింది కదా. ది వన్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్ ఇన్ కామర్స్, దట్ ఈస్ భూపత్ సార్. ఎకనామిక్స్ ఏకైక సంపత్ సార్ కాలేజీ పట్టుకున్నాడు సార్, మ్యాథ్స్ పిహెచ్డీ చేసాడు. అందుకే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటే ఎవరు గొప్ప అని ఒక లెసన్ ఉండేది. నోరు గొప్ప అన్నదట, కళ్ళు గొప్ప అన్నదట, మెదడు గొప్ప అన్నదట. అందరికన్నా హీనంగా చూస్తాం, అక్కడికే వస్తున్నాం. అసిద్ధం గొప్పది, మంచిది కాదు అంటారు. అసిద్ధం ఒక్కరోజు మన శరీరంలో నుండి బయటకు పోకపోతే ఏమవుతాం మనం? జార్ఖండ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మీరు లాట్రిన్ పోయి కడుక్కుంటారట, మీరే మనుషులు అని అడిగినాను. అడిగిలా పోయినప్పుడు మీరెట్లా మనుషులు, దాన్ని ఏమంటారు? అసిద్ధం అంటారు. అసిద్ధమే కదా, మరి మళ్ళీ ఎట్లా ముట్టుకుంటారు మీరు? వాళ్ళు ఆకులతోని రాళ్ళతోని తుడుచుకుంటారు. ఫారిన్లో వెస్టర్న్ వచ్చినాక ఏమున్నది, వాటర్తో కడుక్కుని లేదు, టిష్యూ పేపరే కదా. అంటే ఇదేమో గొప్ప సంస్కృతి అవుతుంది, అదేమో కాని సంస్కృతి అవుతుంది. లాస్ట్ ఒక మాట మీరు చెప్పి చాలా చెప్పాలని ఉంది, కానీ నా చుట్టమని కూడా నన్ను కనికరిస్తలేడు నరేష్, కాబట్టి కనిపిస్తుంది. ఇంకొకటి లాస్ట్ అప్పీల్ ఏంటంటే, మీరు ఇది జరిగింది ఒక తొవ్వబడ్డది, దయచేసి ఎవ్రీ ఇయర్ బ్యాచ్ వాళ్ళు మీరు చేయండి. ఇది ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం, జీవితంలో మళ్ళీ తిరిగి రానిటువంటి సన్నివేశం. మీరు మళ్ళీ స్టూడెంట్స్ అయింది ఈరోజు, ఈ జీవితంలో మళ్ళీ రాదు. రేపు నీ పిల్లలు అమెరికాలో వెళ్ళి కాన్వకేషన్ తీసుకున్నప్పుడు నువ్వు అక్కడ ప్రజెంట్ అయినా నీకు జీవితం రాదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక బ్యాచ్ వాళ్ళు చేయండి, అప్పుడు ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. మీ పిల్లలే మీకు ఆస్తి, చదువే ఆస్తి. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారు, మీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతారు, మీకు ఎంత ఆస్తి ఉందని అడగరు. మీ పిల్లలు చాలా గౌరవంగా ఒక స్టేజ్కి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తారు మీరు. కాబట్టి అందరి లోపల స్పార్క్ ఉంది. పిల్లల చదువు విషయంలో టైం టేబుల్ పెట్టండి. ముందు మీరు టైం టేబుల్ పెట్టుకోండి, తల్లిదండ్రులుగా మీరు టైం టేబుల్ పెట్టుకోండి. మీ భార్య భర్తల లోపల మీకున్నటువంటి భాష లోపల, పద్ధతి లోపల మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. సహచరులుగా, స్నేహితులుగా, హితులుగా మెదలు నేర్చుకోవచ్చు. ఇక ఈ దేశంలో అన్నిటికన్నా చాలా ఘోరమైనవి రాజకీయాలు. నువ్వు రాజకీయాలు వద్దనుకుంటావు. ది ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ ఎనిమల్ అంటాడు అరిస్టాటిల్. సోక్రటీసు ప్రశ్నే మాతృక అని చెప్పి విషయం తాగినాడు. చార్వాకులు, లోకాయతం, అనాథులు అట్లా చెప్పంటే రేపటిదాకా చెప్తారు. కాబట్టి మీరు పిల్లలను ప్రశ్నించడం నేర్పండి, సబ్జెక్టును ప్రశ్నించడం నేర్పండి. వాళ్ళు ఏదో టీచర్లు బుక్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటికి ఏమైనా సంబంధం ఉన్నదా? అరుణాచల్ ప్రదేశ్ అటు ఉంటుంది, అస్సాం అక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా ఆయన రాసి మన సార్లు కూడా కదే, మీరు కూడా కదే. కానీ ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అయినకి వచ్చి నా దగ్గరికి, సార్ నేను 8th క్లాస్లో నిర్ణయించుకున్నాను నేను సైన్స్ స్టూడెంట్గా కావాలని. నేను ఎంబీబీఎస్ డాక్టర్ కూడా అయినా, కానీ సోషల్ స్టడీస్ మీరు చెప్పింది నాకు ఇప్పటికీ గుర్తుంది. అది నాకు అవసరం లేని సబ్జెక్ట్ అని నేను 8th క్లాస్లో నాకు తెలుసు, కానీ ఇప్పటికీ నాకు గుర్తుంది సార్. పాఠాన్ని దృశ్యమానం చేసేవాడే టీచర్. పిల్లలకు రేపటి జీవితాన్ని దృశ్యమానం చేసే వాళ్ళే తల్లిదండ్రులు. రేపటి జీవితాన్ని దృశ్యమానం చేయాలి. ఆయన ఏం కావాలనుకుంటున్నా అది కానీ అండి. నా బిడ్డను కామర్స్ అని అది చేసింది, ఎంఏ ఇంగ్లీష్ చేసింది, ఎంఎస్సీ సైకాలజీ చేసింది, బీఈడీ చేసింది, ఇప్పుడు పిహెచ్డీ చేయలేదు.
3 పిల్లల తల్లి. నేను కూడా నా బిడ్డ పుట్టినాక ఈ ఖాళీ పెట్టినందుకు డిగ్రీలు ఉండాలి కాబట్టి సత్య చెడి నేను ఆల్రెడీ 3 MA కంప్లీట్ చేసుకున్నాను. అందుకే నిన్నటి గురించి మర్చిపోండి. ఈ రోజు నుంచి ప్రత్యక్షంగా మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి, మీ పిల్లల చదువుల గురించి ఆలోచించండి. డోంట్ డిస్క్రిమినేట్ విత్ అనదర్. పోల్చకండి. ఈ దేశంలో కులం ఉన్నది, కులాన్ని మీ ఇంట్లోనే వదిలేయండి. మతం ఉన్నది, మతాన్ని మీ పూజ గదిలో పట్టి వదిలేయండి. బయటకు వచ్చినాక మనం అందరం మనుషుల్లాగా మెదులుదాం, మనుషుల్లాగా జీవిద్దాం. రేపటి మీ పిల్లలను మనుషుల్లాగా తీర్చిదిద్దాం, రోబోట్లలాగా తీర్చిదిద్దామని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నిత భావించేద్దాం, అది చాలా సమయం అయింది. మీరు ఈ 2 బుక్స్ నా స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ తప్పకుండా చదువుకోవాలని మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను. ఎవ్రీ రైట్. నా మాట వినాలని లేదు, నా మాట పాటించాలని లేదు. నేను ఒక డెమోక్రాట్. అబ్రహం ఒక మాట అంటాడు, నేను నీతో ఏకీభవించను, కానీ నీ ప్రశ్నకు నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, నీ హక్కును కాపాడడం కోసం నేను చావడైనా చేస్తానని. సో మీరేమి నాకు నా మాట వినమని, కానీ ఒక్క మాట వినండి దయచేసి. ఎక్కడ ఫెలిసిటేషన్ చేసి నేను యాక్చువల్ ఎక్కడ యాక్సెప్ట్ చేయను బయట, కానీ ఇప్పుడు వద్దంటే గందరగోళం అవుతుంది. నాకు ఇష్టంతో అయితే చాలా వరకు మీరు కూడా శాల్వాలను ఇవ్వకుండా ఒక పుస్తకాన్ని ఇవ్వండి. అందరికీ ఒక పుస్తకాన్ని, శాల్వాకు బస్సు ఒక పుస్తకాన్ని, 5 రూపాయలు 500 5 మీ ఇష్టం. ఈ కాలం దయచేసి నలుగురు పాటించినా నాకు జీవితం ధన్యమైందని సివి రమణ డిగ్రీ కళాశాల ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ గురిజాల రవీంద్ర గారిని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా సత్కారాలు అందుకోవాల్సిందిగా మా సివి రమణ విద్యార్థులను మీద మీ ఆశీర్వాదాలు ఉండి వాళ్ళు మరింత అభివృద్ధికి రావాల్సిందిగా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ప్లీజ్. ఫోటోగ్రాఫర్ లేట్ అయింది, వేరే ఊరికి వచ్చాను. అందరు సార్ కూడా అనుకున్నాడు కావచ్చు, సార్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా 5 నిమిషాలు లేట్ వచ్చాడు, ఇప్పుడు కూడా గట్టిగా వచ్చినట్టు. సివి రమణ స్టూడెంట్స్ కెమిస్ట్రీలో చాలా తక్కువగా ఉంటుంది. హలో, ఒక్క చిన్న మాట చెప్తాను, అంటే సార్ తక్కువ టైం ఇచ్చాడు. రవీంద్ర సార్ పిల్లల గురించి చాలా చెప్పాడు, చాలా మనం ఆచరించినట్టయితే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. కానీ ఒక్కటి ఏంటంటే మన పిల్లలు మనం చెప్పింది చేయరు, మనం చేసేది చేస్తారు. కాబట్టి అటువంటి మంచి ప్రవర్తన మన ముందు ఆచరించి చూపించినట్టయితే పిల్లలు కూడా ఆటోమేటిక్గా మారడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందు మనం మారాలి, మనం మారితే మనల్ని చూసి పిల్లలు మారుతారు. ఎప్పుడైనా పిల్లలు, ఈ కాలంలో పిల్లలు చెప్పినట్టు వినడలేదు 100% అది. కానీ మనం ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఆ విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అందరూ చెప్పారు, అందుకంటే నేను చెప్పాల్సింది లేదు. బాయ్.